హలో ఎవ్రీవన్, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ రాగిని. ఇవాళ హెయిర్ షెడ్డింగ్, హెయిర్ లాస్, ఇంకా హెయిర్ థిన్నింగ్ వీటి గురించి తెలుసుకుందాం. ఏదైనా జుట్టు ఊడిపోవడమే కదా మేడం, డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ వన్, హెయిర్ షెడ్డింగ్. ఇది ఒక టెంపరీ అండ్ రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. సో అందరికీ కూడా రోజు ఎంతో కొంత హెయిర్, 20 స్ట్రాండ్స్ 50 స్ట్రాండ్స్ అనేవి ఊడుతూనే ఉంటాయి. బట్ అవి మళ్ళీ ఈజీగా వెనక్కి పెరుగుతాయి. ఇది ఎక్కువగా ఎప్పుడు చూస్తాము అంటే ఎక్సెసివ్ హెయిర్ షెడ్డింగ్ అని ఎప్పుడు అంటామంటే మోర్ దాన్ 100 or 200 హెయిర్స్ ఊడుతున్నాయి అని ఉన్నప్పుడు చూస్తాం. ఇది కామన్గా ఎక్కడ చూస్తాం మనం? ఎనీ ఇల్నెసెస్ లైక్ హై ఫీవర్ వచ్చినా ఆర్ ఎనీ సర్జరీస్ జరిగినా, పోస్ట్ డెలివరీ లేడీస్లో చూస్తాం, ఇంకా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఇలాంటి కండిషన్స్లో చూస్తాం. ఇది మాత్రం రివర్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, హెయిర్ థిన్నింగ్ ఆర్ హెయిర్ లాస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే హెయిర్ అనేది రూట్తో సహా లాస్ అవుతుంది. మనకి ప్యాచెస్గా ఊడిపోవడం, అంటే పేను కొరుకుల్లో చూసినట్టు, ఆర్ స్కాల్ప్ విజిబుల్గా ఉండటం లైక్ ఆండ్రోజెనిక్ అలోపేషియా, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఇలాంటి వాటిలో చూస్తాం. ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే రివర్స్ అవుతుంది.